హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తమిళ్ పన్ను ఫ్రమ్ తెలంగాణ. ఈరోజు మనం ఈ వీడియోలో ఏడికి వెళ్తున్నాను చూస్తున్నారా. మనం ఈరోజు ట్రావెల్ వ్లాగ్ చూడబోతున్నా. మనం ఎక్కడికి వెళ్తున్నానంటే అమ్మమ్మ గారి ఇల్లుకి. ఆల్మోస్ట్ ఒక 4 years అయి ఉంటుంది వెళ్ళి. ఈసారి శివరాత్రి ఫెస్టివల్ కోసమని వెళ్తున్నాం ఊరికి. అండ్ మేము ఇక్కడ నియర్ బై ఖమ్మంలో ఉంటున్నాం. సో ట్రైన్ ఎప్పుడు మేము విజయవాడ నుంచి ఎక్కుతాం అనమాట. ఎందుకంటే జంక్షన్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు ట్రైన్ ఉంటుంది కాబట్టి సో హడావిడి లేకుండా వెళ్ళచ్చు. అయినా మన ఇండియన్ పేరెంట్స్ ఎప్పుడు 8:30కి ట్రైన్. యాక్చువల్లీ మన వాళ్ళు ఎప్పుడు లేసారు అనుకుంటున్నారు? 4 o'clockకి లేచారు. 4 o'clockకి రెడీ అయ్యి మొత్తానికి 5కి బస్ ఎక్కినాం. ఎర్లీ మార్నింగ్ జర్నీ కాబట్టి మనం అరౌండ్ 7-2 hours రీచ్ అయిపోయినాం విజయవాడకి. విజయవాడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోని మంచిగా కనకదుర్గమ్మ టెంపుల్ కనిపిస్తుంది. అదొక డివోషనల్ వైబ్ అనమాట. రాగానే ఊర్లోకి బస్ స్టాండ్లో దిగాక ఫస్ట్ టీ అయితే తాగాలి. టీ ఈజ్ ఇంపార్టెంట్ వీళ్ళు. టీ లవర్స్కి తెలుసు దాని బాధ. టీ లవర్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఇంకా 1.5 hour ఉంది కాబట్టి హడావిడి లేకుండా చిన్నగా మనం ఆడుతూ పాడుతూ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు స్లోగా, కంగారు లేకుండా. ఎట్ లాస్ట్ మా లగేజ్తో రీచ్ అయిపోయినాం స్టేషన్కి. ఇంకా 1.5 hour వెయిట్ చేయాలి ట్రైన్ కోసం. Kanyakumari Tirukural Superfast Express is coming on platform number 7. వచ్చేసింది అంటున్నారు కానీ ట్రైన్ మాత్రం వస్తుంది. ఎంతసేపు వెయిట్ చేయాలరా బాబు. ట్రైన్ లోపలికి రావడానికి 1 గంట సేపు చేసింది. మొత్తానికి అయితే వచ్చింది అయ్యా మన ట్రైన్. మన ట్రైన్ వస్తే అదొక ఆనందమే వేరు. 1 గంట సేపు వెయిట్ చేసినాక మన ట్రైన్ వస్తే అదొక ఆనందం. ట్రైన్ వచ్చే ఆనందంలో ఏ కోచ్ ఏ సీట్ అని కూడా మర్చిపోయినా. చెక్ చేసుకొని ఫస్ట్ ఎక్కా, లేకపోతే మామూలు తిట్టరు. ట్రైన్ వస్తుందని చూసినావు కానీ సీట్ ఏడుందని చూసినావు అని అంటారు. కానీ ఎక్కేసి అయితే ట్రైన్ సీట్లో కూర్చున్నాం. ఇంకా మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ట్రైన్ స్టార్ట్ అవగానే మనం ఫస్ట్ కృష్ణ బ్రిడ్జ్కి వెళ్తాం. ఆ బ్రిడ్జ్ నాకు చాలా ఇష్టం. బేసిక్గా చాలా పెద్దగా ఉంటుంది. ఇక మనం అంత మంచిగా ఉన్నాక లొకేషన్ ఫొటోస్ దిక్కుని ఉంటామా. అక్కడ ఒక చిన్న ఫోటో షూట్ చేసినాం అనమాట. షూట్ అంతా అయింది కానీ అప్పుడప్పుడు మనం బ్రెయిన్ చూసినప్పుడు దుక్కేసే ఒక ట్రై చేయి అంటుంది. అబ్బో నాకు ఎట్లా అనిపిస్తుంది అనుకుంటా. అందరికి అట్లనే ఉంటుందేమో. మీకు కూడా అట్లనే అనిపిస్తే కమెంట్ చేయండి. కానీ మస్తు భయం అవుతుంది ట్రైన్ డోర్ దగ్గర నుంచి చూస్తుంటే పడిపోతామేమో. జస్ట్ గ్యాప్లో ఆల్రెడీ మా మమ్మీ దిగుతూనే ఉంది పక్కన. తొంగి చూడకే పడతావు పిల్ల అని. కానీ బాగుంటుంది ఆ వైబ్ అక్కడ నుంచి అని చూస్తుంటే. ఇంకా ట్రైన్ జర్నీలో ఇంకా నేచర్ని మొత్తం ఎంజాయ్ చేస్తూ జాలీగా అయిపోయింది. ప్రశాంతంగా ఉన్నప్పుడు సడన్గా ఇట్లా ఒక ట్రైన్ ఎంట్రీ ఇస్తుంది. మస్తు భయం అవుతుంది గ్యాప్లో. ఇది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఈ ప్లాంట్ ఏంటో కొంచెం వెరైటీగా ఉండే అనమాట. అందుకని వీడియో తీసా. అది చూడడానికి భలే వెరైటీగా ఉన్నాయి చెట్లు. కానీ అదేంటో తెలియదు నాకు. ఇన్ కేస్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇది ఒక బ్రిడ్జ్ చాలా బాగుంది చూడడానికి అని తీసా వీడియో. వావ్ అనిపించేది. ఈ మొత్తానికి అట్లా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ వైబే వేరు అసలు. ఆ సన్సెట్ పాయింట్, ట్రైన్ జర్నీ, ఆ సన్సెట్ వ్యూ అసలు ఆ విండోలో చూస్తుంటే వావ్ అనిపించుండే. ఇంకా ఈవినింగ్ అయితే ఆకలేస్తుంది కాబట్టి ఏదో ఒకటి తినాలి కాబట్టి అదేదో తీసుకున్నాం. అదేంటి శనగలు ఐ థింక్ సో. ఇంకా అట్లా మంచిగా మనం సన్ని ఒక క్యూట్ వీడియో తీసుకొని ఇక సన్సెట్ వ్యూతో మనం ఒక చిన్న ఫోటోషూట్ కూడా చేసాం అనుకోండి. అది వేరే విషయం. ఇదేమో కీరా దోసకాయ అంట. అది చిన్న స్టార్టింగ్ స్టేజ్లో అంత చిన్న టేస్ట్ ఎట్లా ఉంటాయి అనుకున్నా. బట్ ఇట్ టేస్ట్ గుడ్ ఓన్లీ. మొత్తానికి 15 hours జర్నీ అయిపోయి మనం మధురై రీచ్ అయిపోయినా. ఎప్పుడు చాలా ఇయర్స్ తర్వాత హోమ్ టౌన్కి వస్తే అదొక ఆనందమే వేరు. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ వీడియోలో